నీచమైన బ్రతుకును ఘనమైనదిగా మార్చువాడు దేవుడే. నీచమైన బ్రతుకును ఘనమైనదిగా మార్చేవాడు దేవుడే. ఆ నీచమైన బ్రతుకు అని అనుకునే మాటకు మరొక అర్థం ఏంటంటే ఎండిపోయిన బ్రతుకు అనుకోండి. అంటే ఎండిన జీవితాలను కూడా చిగురింపజేయగలిగిన వాడు దేవుడే. చాలామంది చూడండి, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు, నా జీవితం మీద నాకు ఆశ లేదు, నా కుటుంబం ఎండిపోయింది, నా పిల్లల జీవితాలు పాడైపోయాయి, నా ఆరోగ్యం పాడైపోయింది, నా ఆర్థిక పరిస్థితి చితికిపోయాను, ఆర్థికంగా చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి ఇవన్నీ కూడా నీ బ్రతుకు, నీ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సంసారం, కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య పరిస్థితులను బట్టి ఆ భార్యాభర్తల జీవితం, సంసారం కూడా చితికిపోయి ఉంటాయి. కాబట్టి ఇలా ఎప్పుడైనా మన జీవితాల్లో అది సంసారమైనా, బ్రతుకైనా, జీవితమైనా, పిల్లల భవిష్యత్తు అయినా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితిలో నేను ఎండిపోయానయ్యా, నాకు ఆశలు లేవు, నా బ్రతుకు మీద నా బ్రతుకు నీరు గారిపోయింది, ఇంకా అవకాశం లేదు అనుకున్న జీవితాలను సైతము దేవుడు నీచమైన బ్రతుకును లేదా ఎండిపోయినటువంటి నీ బ్రతుకును ఘనమైనదిగా మార్చువాడు ఎవరు? దేవుడు. అయితే ఎండిపోయిన నా బ్రతుకును ఘనమైనదిగా మార్చాలి అంటే నేను ఎలా ఉండాలి? అది కదా మనకు కావాలి. నా జీవితం ఎండిపోయింది, నా బిడ్డల జీవితాలు పాడైపోతున్నాయి, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కష్టాల మీద కష్టాలు, శ్రమల వెంబడి శ్రమలు వస్తున్నాయి. ఇలా ప్రతి దానిలో కూడా నీ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు, ఇబ్బందికర పరిస్థితులు మారుతున్నప్పుడు ఇంకా మన మీద మనకి ఏమనిపిస్తుంది అంటే నమ్మకం కోల్పోతాం. కొన్నిసార్లు హోప్స్ పోతాయి, నిస్సహాయుడిగా అయిపోతావు. దిక్కు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో కూడా ఆయన వైపు చేతులెత్తగలిగితే, ఆయన వైపు చూడగలిగితే నీ బ్రతుకు ఎండిపోయినా ఆయన చిగురింపజేస్తాడు. గ్రంథములో కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. నా బిడ్డల జీవితాలు కొంతమంది తల్లిదండ్రుల బిడ్డల జీవితాలు పాడైపోతూ ఉంటాయి. చూసుకొని తట్టుకోలేక నా బిడ్డ జీవితం ఎండిపోయిందయ్యా, చిగురింపజేయగలిగాడు నువ్వు కనుక నీ వైపు చూడాలి. కనుక ఈ రోజున నీచమైన బ్రతుకు ఇక్కడ రాశాను చూడండి. ఘనమైన చెట్టు ఎలా మార్చగలడు ఆయన? ఘనమైన చెట్టుగా ఉన్నవాడిని ఎలా మార్చగలదు? నీచంగా మార్చగలడు. ఒకవేళ ఆ వ్యక్తి దేవునికి ఇష్టంగా బ్రతకకపోతే నేను ఘనుణ్ణి అనుకుంటాడు, నేను ఘనంగా ఉన్నాను, నాకేంటి లోటు అనుకున్న వాడిని నీచంగా మార్చగలడు, ఎండిపోయిన వాడిగా మార్చగలడు. నీచమైన చెట్టుని ఎలా మార్చగలడు? ఘనమైనదిగా మార్చగలడు. అలాగే పచ్చని చెట్టు ఎలా చేయగలడు దేవుడు? ఎండిపోయినట్టుగా చేయగలడు. యోనా గ్రంథం గుర్తుందా? పచ్చని చెట్టును ఏం చేశాడు? ఎండిపోయినట్టుగా చేయగలడు. ఎండిపోయిన చెట్టును వికసించినట్లుగా. కానీ ఇక్కడ ఒక మాట, చెట్టు 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 అని మాట్లాడుతున్నాడు, కానీ బైబిల్లో కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఎలా పోల్చాడు? చెట్టుతో పోల్చాడు. కొంతమందిని ఇప్పుడు చెట్టు అని చదువుతున్నాం కదా, ఘనమైన చెట్టు నీచమైనది అంటే చెట్టు గురించి రాయబడలే. చెట్లు ఎండిపోతే దేవుడికి అలాంటి వారి మీద ఉద్దేశం కాదు దేవుడి ఉద్దేశం. చెట్టు అంటే ఒక మానవుడికి సాదృశ్యంగా మాట్లాడాడు మన గురించి అనుకోండి. నా బ్రతుకుకు సాదృశ్యంగా నన్ను ఒక చెట్టుతో పోల్చాడు. ఇప్పుడు ఘనమైనటువంటి ఒక చెట్టుగా నా జీవితం దేవుడు నీచంగా మార్చగలడు. నీచంగా ఉంటే ఘనంగా మార్చగలడు. పచ్చగా ఉంటే ఎండిపోయినట్టు చేయగలడు. ఎండిపోయిందని చిగురింపజేయగలడు. ఇక్కడ మనకేం కావాలో తెలుసమ్మా? ఒకవేళ నీ జీవితంలో నీచమైన వాడిగా నువ్వు అందరికీ కనబడితే అదే స్థితిలో దేవుడు నేను ఘనంగా మారుస్తాడు. నీ జీవితం ఎండిపోయినట్టుంటే వికసించగలడు. నాకు 1-3 అవసరం లేదు. 1-3 ఎందుకు అవసరం లేదు అంటున్నానంటే, ఘనంగా ఉన్నవాడు ఎవడైనా నీచంగా మారిపోవడం చూడకూడదు. ఘనంగా ఉన్నవాడు ఘనంగా ఉండాలి. కానీ ఘనంగా ఉన్నవాడు దేవుని వ్యతిరేకించి బ్రతికితే నీచంగా మారుస్తాడు. పచ్చని చెట్టుగా ఉండేవాడు నాకు లోటు లేదు అనుకుంటే ఎండిపోయినట్టు చేయగలడు, దేవుడి మీద ఆధారపడకపోతే, దేవుని వైపు చూడకపోతే. కనుక ఈరోజు ఈ మాట ఎక్కడుంది? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఆ మాట చదువుదాం. చివరి వచనం, యెహెజ్కేలు గ్రంథం చివరి వచనం 24. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును, చూడండి ఆ మాట బోర్డు మీద రాసిన మాట, ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లుగా
ఎండిన చెట్టు వికసించినట్లుగా చేయబడుననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును. అమ్మ, చెట్లకు తెలియబడడం ఏంటి అంటే, చెట్లు భౌతికమైన చెట్లు అయితే కాదు, నేను ఇలా చేస్తానని భూమి మీద ఉన్న ప్రతి చెట్టు తెలుసుకుంటుంది అంటున్నాడు. అంటే చెట్టు మనుషుడి గురించి మాట్లాడారు. ఒక మనిషిగా దేవుడు ఇలా చేయగలడని ఈ చెట్టుకు అర్థమవ్వాలి, రకరకాల చెట్లకు అర్థమవ్వాలి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవ చెట్టుకి దేవుడు ఇది చేయగలడు, దేవుడికి అసాధ్యమంటూ లేదు, ఆయన చేయగలడని నువ్వు నమ్మాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు గారి ద్వారా. ఇలాంటి చెట్టును ప్రతి చెట్టు తెలుసుకోవాలి, అందుకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మానవ జీవితానికి చెట్టు సాదృశ్యంగా దేవుడు మాట్లాడాడు. ఇంకా తెలియడానికి ఎక్కడ మాట్లాడాడు, కొన్ని సందర్భాలు నేను చదువుతాను. ఇక్కడ మొట్టమొదటిగా ఏ వ్యక్తి గురించి రాయబడింది? ఇక్కడ దావీదును ఒక చెట్టుతో పోల్చుకుని దావీదే మాట్లాడతాడు 52వ కీర్తనలో. మీరు చూడగలిగితే 52వ కీర్తనలో దావీదు తను చెట్టుగా పోల్చుకుంటాడు. 52వ కీర్తన దావీదు గారు ఎలా పోల్చుకున్నారో 8వ వచనం మీరు చూడగలిగితే, నేనైతే, అమ్మ ఈ కీర్తన రాసింది దావీదు గారు అని రాస్తుందా? ఉంది. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటే దావీదు తను ఎలా పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టుతో. నేనైతే దేవుని మందిరములో ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? పచ్చగా. ఎప్పుడు దేవుని మందిరంకి వచ్చిన వాడు పచ్చగానే ఉంటాడండి, ఇది వాస్తవం. దేవుని మందిరంకి వచ్చిన వాడికి లోటు ఉండదు. దేవుని మందిరంలో ఉన్నవాడికి లోటున్నా ఆ లోటులో కూడా దేవుడు సమృద్ధిని ఇవ్వగలడు. ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందులో కూడా సంతోషాన్ని ఇవ్వగలడు. దేవుని మందిరాన్ని మానే వాళ్ళ గురించి నేను చెప్పను, కానీ దేవుని మందిరానికి వచ్చిన వాడు కష్టమైనప్పటికీ కూడా కష్టంలో కష్టంగా ఉండకుండా దేవుడు చేస్తాడు. ఆర్థికంగా చితికిపోయినా ఆ ఉన్నదాంతో సరిపోయినట్టుగా దేవుడు చేయగలడు. దేవుని మందిరంలో దావీదు ఏమంటున్నాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు అంటే దేవుని మందిరంకి వచ్చిన వాడు ఎప్పుడు పచ్చగా ఉంటాడు, ఎండిపోయే అవకాశము లేదు. దేవుని మందిరానికి దూరం అయ్యేవాడు ఎండిపోతాడు. ఎందుకంటే జీవం గల దేవుని మాటలు అందవు. జీవం గల దేవుని మాటలు అందితే యేసుప్రభుని ఏమన్నాడంటే, పేతురు అందరూ విడిచి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతారా అని అడుగుతాడు యేసుప్రభు వారు. మొట్టమొదటిగా యేసుప్రభు శిష్యులు 70 మంది ఉండేవారు. 70 మంది శిష్యులు యేసుప్రభు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఆఖరికి ఎంతమంది అయిపోయారు? 12 మంది అయిపోయారు. అపోస్తలులు 12 మంది. వాళ్ళు 12 మందిని పిలిచి 70 మంది ఉండేవారు, నన్ను వెంబడించేవారు, 12 మంది అయిపోయారు, మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి అంటాడు వాళ్ళని. అప్పుడు పేతురు లేచి అంటాడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి అంటాడు. పేతురు గ్రహించాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అని యోహాను సువార్త 6వ అధ్యాయం చివరి భాగంలో అంటాడు ఆయన. 6వ అధ్యాయం చివరిలో నిత్య జీవపు మాటలు నీ దగ్గరే ఉన్నాయి. చూసారమ్మా, అంటే జీవము గల మాటలు ఎవరి దగ్గర ఉన్నాయని పేతురు గ్రహించాడు? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. అందుకే మందిరంలో ఉన్నవాడు ఎప్పుడు పచ్చగానే ఉంటాడు, కొంతమందికి ఏమంటారంటే, అమ్మ డబ్బుంటే ఎండిపోము అనుకుంటాడు. కానీ ఆత్మీయంగా దేవుడు చూసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? భౌతిక స్థితిని దేవుడు చూడడు, ఆత్మీయంగా చూసినప్పుడు ఎండిపోయిన బ్రతికెందుకురా అంటాడు. మీరు ఎందుకు ఎండిపోతున్నారంటే మందిరానికి మీరు దూరంగా బ్రతుకుతారు. కానీ దావీదు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వల్ల, ఆ మాటకున్న అర్థాన్ని మీరు చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉంటాను అంటున్నాడు. అంటే దావీదు ఎలా పోల్చుకున్నాడు? తాను చెట్టుతో పోల్చుకున్నాడు. అలాగే నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడు. చరిత్రలో బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు గురించి దేవుడు ఒక చెట్టుతో పోల్చాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 21, 22 చదువుతాను చూడండి, లేదంటే 20 నుంచి. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైనదాయను. 4:20 దానియేలు. తాము చూచిన చెట్టు ఎలా అయిందట? వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశము కంటున్నంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. 22 అందరూ అండర్లైన్ చేసుకోండి. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. చూసారమ్మా, అంటే చెట్టు రాజా, ఆ చెట్టు నువ్వే.
ఆ చెట్టు ఎవరో కాదు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు. అంటే నెబుకద్నెజరు కూడా దేవుడు చెట్టుతో పోల్చాడు. నీ నీడ అనేక మంది బ్రతుకుతారు, నీ కొమ్మల్లో అనేక మంది నీడ పొందుకుంటారు. అంటే ఒక రాజును భవిష్యత్తులో నీ జీవితం ఎలా ఉండబోతుందో దేవుడు చెట్టుతో పోల్చాడు. నీ కింద అనేక మంది సంరక్షించబడతారు, నీ కింద అనేక మంది బ్రతుకుతారు. అందుకే రాజా, ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వే. అలాగే నీతిమంతులను కూడా దేవుడు ఎలా పోల్చాడు తెలుసమ్మా? చెట్టుతో పోల్చాడు. 1వ కీర్తన గుర్తుందా మీకు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా ఉంటాడు. ఒక నీటి ఒడ్డున ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా బాగా ఉంటుంది, ఎండిపోదు అది. ఎందుకంటే నీరు రోజు తగులుతుంటుంది దానికి. నీటి వార నాటబడిన చెట్టు రోజు నీరు తగులుతుంటే ఆ చెట్టు వాడిపోదు, ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, నీతిమంతుల గురించి ఎందుకన్నానంటే, ఆ అధ్యాయం చివరికి వెళ్ళేసరికి మీరు నీతిమంతులు దుష్టులను మాట్లాడతాడు. కాబట్టి నీతిమంతులను కూడా దేవుడు చెట్లతో పోల్చాడు. ఈ నీతిమంతులు ఎప్పుడు నీటి వార నాటబడిన చెట్టు, అంటే ఆ వాక్యము ద్వారా పోషింపబడ్డాం. వాక్యమైన నీరు తగులుతూ ఉంటే నీతిమంతులు చిగురిస్తూ ఉంటాడు. కాబట్టి మానవ జీవితానికి సాదృశ్యంగా చెట్టును దేవుడు ఆయా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, ఘనమైన చెట్టు ఎలా మారుస్తాడు? నీచమైన చెట్టును ఘనమైన దానిగా, పచ్చని చెట్టు ఎండిపోయినట్టుగా, ఎండిన చెట్టు వికసించినట్లుగా చేసేవాడు దేవుడు. కాబట్టి చెట్టు అనగానే మానవ జీవితాలు కనుక, ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి మనలో నా బ్రతుకు ఎండిపోయింది, ఇక్కడ చెప్పాను కదా, నా బ్రతుకు, నా జీవితంలో ఎండిపోయిన బ్రతుకు ఒకవేళ ఎండిపోయిందయ్యా, ఆశలు లేవు అని కృంగిన స్థితిలో నువ్వు ఉంటే, దేవుడు ఏమంటున్నాడంటే, ఎండిన స్థితి చిగురింపబడాలంటే ఏం చెయ్యాలో రాశాను ఇక్కడ. అమ్మా, ఎండిన స్థితి చిగురింపబడాలంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈ ఎండిపోయిన, ఈ నీచమైన బ్రతుకు ఘనంగా మారుతుంది? అందరూ అసహించుకునే నా జీవితం ఎలా అందంగా మారుతుంది అంటే, దేవుడు అంటున్నాడు, మొట్టమొదటి చూడండి, యెహోవా మాట ఆలకించండి అన్నాడు. ఎవరైతే దేవుని మాట ఆలకిస్తారో, ఎవరైతే దేవుని మాట ఆలకించి వారి జీవితాలు మార్చుకుంటారో, అప్పుడు నీచమైన నీ బ్రతుకును గొప్పగా మాట్లాడతారు. ఒక రోజున మనుషులు, ఒకరోజు నిన్ను అసహించుకున్నారు, ఈరోజు నిన్ను పొగుడుతారు. ఒకరోజు నిన్ను నీచంగా చూస్తారు, ఈరోజు దేవుడు నీ నీచమైన స్థితిని ఘనమైనదిగా మార్చేశాడు. ఎవరైతే నీచంగా మాట్లాడారో వారు నోళ్ళు మూసుకుంటారు. కాబట్టి యెహోవా మాట నేను ఆలకించగలిగితే, ఒకవేళ నా నీచమైన బ్రతుకును దేవుడు ఘనంగా మారుస్తాడు. అదే స్థితిలో ఎండిపోయిన నా బ్రతుకును దేవుడు చిగురింపజేస్తాడు. ఇప్పుడు ఎండిపోయిన బ్రతుకు చిగురింపబడాలంటే మొట్టమొదటిగా యెహోవా మాట ఏం చేయాలి? మనం ఆలకించాలి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, ఈ మాట అక్కడ రాయబడి ఉంటుంది, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37:2 చూడండి. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఒక లోయ ఉందటమ్మా, ఎండిపోయిన లోయ, ఒక లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయట. ఆ ఎముకలు ఎండిపోయాయి. 4వ వచనం, అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడు. అమ్మ చూసారా, మాట్లాడుతుంది ఎవరితోనే? ఎముకలు. అక్కడ ఎముకలు గూడుంది, ఎముకలు ఉన్నాయి, చల్లా చెదురుగా ఎముకలు. అది ఎముకల లోయ. ఆ లోయలో ఎముకలన్నీ ఎండిపోయి పడిపోతే యెహెజ్కేలును పంపించి, యెహెజ్కేలు నువ్వు వెళ్ళు, ఆ లోయలోకి వెళ్ళు. ఆ లోయలో ఏం కనబడుతున్నాయి నీకు? అయ్యా ఎముకలు ఉన్నాయ్యా, అయితే ఆ ఎముకల దగ్గరికి వెళ్ళాలా మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి అని మాట్లాడుతుంది ఎవరంటే యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు ఇలా చెప్తాడు. ఏం చెప్పారు? ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. తర్వాత ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇలా అనేసరికి 10వ వచనం చూడండి. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులు లేచి లెక్కింప సఖ్యముగాని మహాసైన్యమై నిలిచిరి. 11, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. చూసారమ్మా, అంటే ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరు?
ఒకప్పుడు ఇశ్రాయేలు చంపబడ్డారు. ఇప్పుడు ఎండిపోయిన ఆ లోయలో ఉన్న ఎముకల దగ్గరికి వెళ్ళి యెహెజ్కేలుని పంపిస్తే మనం ఎండిన ఎముకలు చూస్తే మనం భయపడతాం. అన్ని ఎముకలే. ఎముకల దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడమంటే యెహెజ్కేలు వెళ్ళారు. ఎండిపోయిన ఎముకలారా దేవుని మాట ఆలకించండి అని చెప్పాడో లేదో, ఎముకలన్నీ ఇంకా మీరు మధ్యలో చదవండి, ఒక ఎముక కలిసిపోయి ఒక్కొక్క మనిషి తయారై వాళ్ళు ఒక మహాసైన్యంగా నిలబడ్డారట. అంటే ఎండిపోయిన ఎముకలు సైతము జీవాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఎప్పుడు ఇస్తాడు? దేవుని మాట. అంటే ఎండిన ఎముకలకు జీవం పోసిన వాడు దేవుడు. ఆశ్చర్యం అనిపిస్తుందమ్మా. యెహెజ్కేలు కళ్ళెదురుగా అది చూస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఎండిపోయిన ఎముకలేంటి, ఒక ఎముక ఎవరి బాడీవో కూడా తెలియవు, కానీ ఎవరి దేహానికి సంబంధించిన ఎముకలు ఆటోమేటిక్గా కలిసిపోయి మనుషులుగా మారిపోయి అక్కడే మహాసైన్యమే ఇశ్రాయేలు నిలబడితే నరపుత్రుడా అనే బిరుదు ఎవరికి ఉంది? యెహెజ్కేలుకి నరపుత్రుడా అన్నాడు. ఎండిన ఎముకలకు జీవం పోసిన వాడు దేవుడు. ఆ రోజు జరిగిన సంఘటన నీకు అర్థమైతే ఎండిన నీ జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు? అది ఎండిన నా బ్రతుకును కూడా దేవుడు ఏం చేయగలడు? అందుకే ఎప్పుడు నీ బ్రతుకులో ఎండిపోయాను, అంతా అయిపోయింది, నా జీవితం ఇంకా శూన్యం, నేనేమీ చేయలేను అని నిస్సహాయంగా కృంగిపోయిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోకుండా, ఆనాడు ఎండిన ఎముకలను దేవుడు జీవం పోసినవాడు ఆ దేవుడే మన దేవుడు గనుక ఈరోజు ఎండిపోయిన నా బ్రతుకును కూడా దేవుడు మార్చగలడు, చిగురింపజేయగలడు, వికసింపజేయగలడు అని నువ్వు బలంగా నమ్మాలి. ఎందుకంటే ఈ సంఘటన జరిగింది గనుక చరిత్రలో. ఇది ఆ రోజు జరిగింది. ప్రవక్త ఎండిన ఎముకలకు ఎప్పుడైతే దేవుని మాట ఆలకించండి అన్నాడో, ఆయన మాట ఆలకించగానే ఎముకలన్నీ ఒక మనిషి రూపంలో ఎదిగిపోయి మహాసైన్యమైపోయారట. వాళ్ళందరూ ఎవరో కాదు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ ఎముకలవి. ఇశ్రాయేల్ సైన్యమైపోయారు. ఎంత ఆశ్చర్యం! చూసినటువంటి యెహెజ్కేలు కళ్ళెదుటిగా ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. ఎముకలకు మాంసం రావడం ఏంటి, ఆ మాంసం వల్ల వచ్చి ఒక దేహంగా మారడం ఏంటి? కారణం దేవుడు. కాబట్టి చూడండి, ఎండినటువంటి చెట్టును ఇప్పుడు ఏం చేశారు? ఎండిన చెట్టు అంటే ఆ రోజు ఎండిన చెట్టు ఇశ్రాయేల్ జీవితాలు అయితే, ఇశ్రాయేల్ ఎముకలను దేవుడు ఎలా మార్చాడు? చిగురింపజేశాడు. అందుకే ఎండిన స్థితి చిగురింపబడాలంటే ఆ రోజు ఇశ్రాయేల్ ఎముకలు యెహోవా మాట ఆలకించినట్లుగా నా జీవితం కూడా ఎండిపోయినట్టుగా, ఒకవేళ మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో, మీ జీవితము, మీ ఆరోగ్యం పాడైపోయినా ఎండిపోయింది నా బ్రతుకు అనుకుంటారు కొంతమంది. ఒక బ్రదర్ అన్నాడు ఫోన్ చేసి, మనకు సంఘమే పాపం ఆయన, బ్రదర్ నా జీవితం ప్రారంభంలో అన్నారు ఆయన, నా జీవితం అయిపోయిందండి, ఎండిపోయానండి, ఇంకా చావ సిద్ధమై ఉన్నాను, ఇంకా నా జీవితం ఉంటానో లేదో నాకు తెలియడం లేదండి అని బాధపడిన పరిస్థితుల్లో నాకు ఈ మాట గుర్తొచ్చింది. యెహోవా మాట ఆలకించి నమ్మకంగా దిక్కుతోచని మీకు ఆ పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఎండిన ఎముకలకు బ్రదర్ దేవుడు జీవం పోశాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా ఎండిపోయిందని అనుకుంటున్నావు కదా. ఎప్పుడైతే నీ ఆరోగ్యాన్ని కోల్పోయావో, ఆరోగ్యం ఎప్పుడైతే పోయిందో ఎండిపోయిందే అని అనుకున్నావు. ఆశలు లేని నీ జీవితం మీద నీళ్లు జల్లుకునే పరిస్థితి కాకుండా దేవుడు చిగురింపజేస్తాడు నువ్వు బలంగా నమ్మగలిగితే. నెంబర్ 2, ఎండిపోయినటువంటి జీవితం చిగురింపబడాలంటే దేవుని సన్నిధిలో ఉంటే ఆ వ్యక్తి జీవితం ఏమవుతుందో తెలుసమ్మా? ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటే ఆ జీవితం చిగురించబడుతుంది. మనందరికీ కూడా దేవుడు 12 గోత్రాల్లో వాళ్ళందరికీ సమస్య వచ్చింది. ఎవరు యాజకత్వం చెయ్యాలి అనుకున్నారు. 12 గోత్రాలు, రూబేను, షిమియోను, జెబులూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను. ఈ గోత్రాల్లో ఎవరయ్యా మీ పని చెయ్యాలి, మీ సేవ ఎవరు చేయాలి అంటే, ఎవరు చేయాలో చెప్పను, 12 కర్రలు తీసుకురండి అన్నాడు దేవుడు. మోషేకి చెప్పాడు, 12 కర్రలు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క కర్ర పెట్టు. ఏ కర్ర అయితే ఉదయానికి చిగురింపజేస్తానో, మీరు ఎండిపోయిన కర్రలు పెట్టండి, ఆ ఎండిపోయిన కర్రలకు నేను జీవం పోస్తాను. ఏ కర్ర అయితే చిగురిస్తుందో ఆ కర్ర సేవ చేయడానికి అర్హత అన్నాడు. వెంటనే మోషే 12 గోత్రాల నుంచి 12 కర్రలు తెచ్చాడు. 12 గోత్రాల నుంచి 12 కర్రలు దేవుని మందిరంలో పెట్టాడు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం చదువుదాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. మోషే ఎప్పుడైతే దేవుని సన్నిధికి కర్రలు తీసుకొచ్చాడో, ఎండిపోయిన ఈ కర్రలు ఏమయ్యాయో సంఖ్యాకాండం 17వ అధ్యాయం మీరు చూడండి, ఒకసారి అందరం చూద్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంచాడు? దేవుని సన్నిధిలో. అంటే దేవుని సన్నిధిలో ఆ ఎండిపోయిన కర్రలు పెట్టినటువంటి మోషే, 8వ వచనం, మరునాడు అంటే
ఆ ముందు రోజు పెట్టాడు కదా, ముందు రోజు పెట్టాడు. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. చూసారా, అంటే ఎవరు కర్ర చిగురించింది అంటే నా సేవ ఎవరు చేయాలి అంటే లేవి వంశం వాళ్ళు చేయాలి. ఆ లేవి గోత్రంలో అహరోను సంతతి వారు చెయ్యాలి. మీ అన్నయ్య కుటుంబాన్ని ఎన్నుకున్నాను అన్నాడు ఒక రకంగా. కాబట్టి ఇన్ని కర్రలు పెడితే దేవుడు అహరోను కర్ర ఎందుకు చిగిర్చాలి అంటే దేవుని సన్నిధిలో ఎప్పుడు దేవుని సన్నిధిలో ఏ కర్ర ఉంచినా కర్రగా పోల్చుకుంటాను నన్ను నేను. ఈ కర్ర ఎండిపోయింది ఒకప్పుడు లోకంలో. ఎండిపోయినటువంటి ఈ కర్ర ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పెట్టుకుంటానో కర్ర దేవుడు చిగురించడం మొదలు పెడతాడు. ఆత్మ సంబంధంగా ఎదగడం మన జీవితం ప్రారంభిస్తాం. ఎండిపోయిన కర్ర చూడండి, అహరోను కర్ర లేదంటే అహరోను కర్ర లేవి గోత్రపు కర్ర తీసుకొచ్చి మోసే ఎప్పుడైతే పెట్టాడో రాత్రికి రాత్రి ఏమైంది ఆ కర్ర? ఉదయానికి మరునాడు చిగురింపు చేశాడు దేవుడు. నీ బ్రతుకును దేవుని సన్నిధిలో గడుపు అని రాశాను ఇక్కడ. నా బ్రతుకు కూడా ఒకవేళ ఎండిపోయిందని మీరు ఎవరైనా ఆత్మీయంగా దిగజారిపోయిన ఎవరైనా జీవితాలను చూసినప్పుడు బ్రదర్ సిస్టర్ దయచేసి మీరు మందిరానికి రావచ్చు కదా, అదే చెప్పండి ఎవరికైనా. ఎప్పుడైనా మందిరానికి మీరు ఎప్పుడు దూరం అవ్వద్దు ప్లీజ్. ఎప్పుడు దేవుని మందిరంలో గడపండి. సమయం వచ్చినప్పుడల్లా గడపండి. ఉద్యోగం ఉన్నప్పుడు చెయ్యండి, కానీ సమయం చేజిక్కినప్పుడల్లా లేదా సమయం కుదుర్చుకొని నేను మందిరానికి వెళ్తాను, ఆయన సన్నిధిలో గడుపుతానంటే ఎండిపోయిన నీ జీవితం చిగురింపజేస్తాడు మరలా. ఏదైతే ఇంకా నాకు నష్టపోయాను, నా జీవితంలో కష్టం వచ్చింది, బాధ కలిగింది, అవన్నీ జరిగిపోయాయి. అయితే ఇక నీ జీవితం దేవుని సన్నిధిలో గడుపు. ఎండిపోయిన నీ జీవితాన్ని ఆ రోజు అహరోను కర్ర చిగిర్చినట్టుగా నా జీవితం దేవుని సన్నిధిలో చిగురింపజేస్తాడు. ఒక ఆయన ఉన్నాడు కయీను. మొట్టమొదటిగా నరహత్య చేసినవాడు ఎవరు? కయీనే. తమ్ముడైన హెబేలుని చంపేస్తాడు. అయితే కయీను దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతుంటాడు బయటికి. ఆదికాండం 4:16 చూడండి ఒకసారి. అంటే కయీనుకు దేవుడి సన్నిధి ఇష్టం లేదు. కొంతమంది ఉంటారమ్మా కయీను బ్యాచ్ వాళ్ళు ఉంటారా, కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళకి దేవుని సన్నిధి ప్రార్థన అనగానే పారిపోతారు. వాళ్ళు ప్రార్థన అనగానే పారిపోతారు. అప్పుడే కడుపు నొప్పి వస్తుంది ఒకడికి. ఒక ఆయన అంటున్నాడు, ఒక సహోదరుడు సువార్థికుడే ఆయన, సాయంత్రం కుటుంబ ప్రార్థన 7 గంటలకి వీళ్ళన్నీ చదువుకుని హోంవర్క్స్ చేసేసి కూర్చుంటాడంట ఆయన. అరే వస్తున్నారా అని అడుగుతాడట. వచ్చినప్పుడు నాన్న కడుపు నొప్పి వస్తుంది అంటాడు ఒకడు. అలాగే చిన్నపిల్లలండి. అప్పుడే అంటాడు చూడండి కడుపు నొప్పి నాన్న, అయితే పడుకోలేరా అంటాడట నాన్న. మరి ఏం చేస్తాం? అప్పుడే ప్రార్థనకే కడుపు నొప్పి వస్తుంది వీడికి. ఒకడొచ్చి కూర్చుంటాడు. ఒకడేమో హేబేలు జాతి అనుకోవాలి, ఒకడేమో కయ్యని జాతి అంటే మామూలుగా ఈడొచ్చి కూర్చున్నాడు ప్రార్థనలో. అంటే హేబేలు జాతి పక్షులు ఉంటాయి, కయ్యని జాతి పక్షులు ఉంటాయి. ఏ పక్షులు ఎందుకనంటే ఎగిరిపోతాడు ప్రార్థన అనగానే. దేవుని మందిరం అనగానే కనబడ్డు, దేవుని సన్నిధి అనగానే కనబడ్డు. ఇద్దరు కొడుకులు ఆదాముకు పుట్టిన వాళ్ళే, కానీ ఒకడు ఎగిరిపోయే పక్షి, ఒకడేమో దేవుని మందిరంలో ఉండే పక్షి. ఆదికాండం 4:16 చూడండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, దేవుని సన్నిధిలోంచి బయలుదేరిపోతున్నాడు. అసలు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో అందుకే కయ్యన జీవితం దేశదిమ్మరైపోయాడని రాస్తుంది గ్రంథంలో. తెలుసమ్మా? అక్కడే 14 మీరు చూస్తే 14 కయ్యను దేశదిమ్మరిగా మారిపోయాడు. ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం అయ్యేవాడు ఏమవుతాడు? దేశదిమ్మర్లుగా తిరుగుతారమ్మా. ఎప్పుడు దేవుని సన్నిధి మనమైనా మన పిల్లలైనా ఎప్పుడు దూరం కాకూడదు. మీరు అదే చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అహరోను కర్ర రాత్రికి రాత్రి చిగురించినట్టుగా ఎండిపోయిన కర్రలు చిగురించాయి. ఎండిపోయిన నీ బ్రతుకు కూడా చిగురింపజేస్తాడు దేవుడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, నా ప్రజెన్స్ ఉండాలి. ఎంతగా నువ్వు దేవుని సన్నిధి కోరుకుంటావో ఖచ్చితంగా నువ్వు చిగురింపజేస్తాడు దేవుడు. ఖచ్చితంగా నీ బ్రతుకు చిగురింపజేస్తాడు. కయ్యన్లాగా దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోకూడదు, దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు, దేశ దిమ్మర్లుగా మారిపోకూడదు మన బ్రతుకులు. నంబర్ 3 ఎండిన స్థితి చిగురింపబడాలంటే లేదా నీచమైన బ్రతుకు, నీచమైన బ్రతుకుని ఏమన్నాడు పాఠం? ఘనమైనదిగా మార్చబడాలి అంటే దేవుని వెంబడించాలటమ్మా. దేవుని వెంబడించాలి. పేతురు ఎంతమంది గుర్తున్నారు ఇక్కడ? పేతురు 12 మందిలో అగ్రగణ్యుడు ఎవరు? పేతురు. మొదటివాడిగా పెద్దవాడిగా చూస్తూ ఉంటాడు. పేతురికి అన్ని అప్పచెప్తూ ఉంటాడు యేసుప్రభు కూడా, తాళపు చెవులు. అంటే పేతురు చేసే వృత్తి ఏంటి? జాలారువాడు. జాలారు వృత్తి అంటే నీచమైన వృత్తిగా చూస్తారు జనరల్గా. చేపలోలా అంటారు, చేపలోలే.
అంటే ఆనాటి కాలంలో కూడా అది నీచమైన వృత్తిగా చూసే పరిస్థితి, అసహించుకునే వృత్తి. జాలారాలు వస్తే ఏ వాసన వస్తుంది జనరల్గా? కొంతమంది ముక్కు మూసుకుంటారు కానీ అయ్యే తింటాం మళ్ళీ మనం. అలా వచ్చారనుకుంటే అంటే కొంతమందికి పడదన్నట్టుగా. అయితే నీచమైనటువంటి ఆ వృత్తిలో ఉన్న చాలామందికి నీచమైన వృత్తే. కానీ పేతురు ఎవరిని వెంబడించాడు? యేసుప్రభుని వెంబడించాడు. ఆయన బేత్సాయిదా వాడే, జాలారి వాడే. కానీ ఎప్పుడైతే పేతురు యేసుప్రభుని వెంబడించాడో నీచమైనటువంటి ఆ వృత్తిలో ఉన్నటువంటి పేతురుని తీసుకెళ్ళి ఒక గొప్ప అపోస్తలుడిగా దేవుడు కూర్చోబెట్టాడు. ఒక ఉన్నతమైన స్థాయినిచ్చాడు. అంటే నీచమైన బ్రతుకు అనుకుంటాడు లోకంలో. అరే ఆ వృత్తిలోంచి వచ్చాడా? మొట్టమొదటిగా 12 మంది అపోస్తలుల్లో నలుగురు జాలారు వృత్తి చేసేవారు. పేతురు, ఆంద్రెయ, యాకోబు, యోహాను. ఈ నలుగురు కూడా జాలారోలే. ఈ నలుగురు కూడా చేపలు పట్టుకునే వాళ్ళే. చేపలు పట్టుకుని దాని మీద పోషింపబడి దాని మీద బ్రతికేవారే. అయితే ఎప్పుడైతే పేతురు యేసుప్రభుని వెంబడించాడో చూడండి, నీచమైనటువంటి తన బ్రతుకు ఒకప్పుడు మాట్లాడుకున్న వాళ్ళు కూడా పేతురు అంటే ఒక ఉన్నతమైన అపోస్తలుడిగా కనబడతాడు ఈ రోజున. పేతురు ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభుతో మొట్టమొదటిగా ఉండేవాడు ఎవరు అంటే పేతురు. ఖచ్చితంగా యేసుప్రభుతో వెంటనే ఉంటాడు. 12 మందిలో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో పేతురు బాగా దగ్గరగా ఉంటాడు. యేసుప్రభుకి బాగా దగ్గరగా సన్నిహితుడిగా ఉండేవాడు పేతురు. కొంతమంది వ్యక్తులు కూడా బాగా దగ్గరగా ఉంటారు కదమ్మా. మామూలుగా ఒక వ్యక్తి స్నేహితుడు అనుకోండి, అందరూ ఇష్టమే, కానీ ఆ వ్యక్తికి దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఆ వ్యక్తి గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే వెళ్తారు, ఎక్కడ తిరిగినా వాళ్ళే. అందరూ రారు, పిలిస్తే అందుకే ఎవరినైనా పిలిచినా కూడా ఎవరు నాతో వస్తారో చూసుకుని వాళ్ళని పిలాలి. ఎందుకంటే కొంతమంది రారు, ఎవరు నేను పిలిచినట్టే వస్తారు. అలాంటి వాళ్ళలో ఈ ముగ్గురు ఉంటారన్నమాట. అంటే పేతురు ఎందుకు దేవుడు దగ్గరగా ఉన్నాడు అంటే యేసుప్రభు ఎప్పుడు రమ్మన్నా మొట్టమొదటిగా నేను వస్తానంటాడు అనమాట. రాను అనడానికి అవకాశమే లేదు. అలాంటి వాళ్ళని కదా పిలుస్తాం. అలాగని 12 మంది అపోస్తలుల మీద యేసుప్రభుకి ఏం కోపం ఉందండి? కాదు. ఎవరైతే ఎక్కువగా వస్తారో వాళ్ళనే మనం పిలాలనుకుంటాం. రానివాడికి చెప్పలేము, ఆ పని కూడా మనం అప్పగించలేము. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి వెంబడిస్తే నీచమైనటువంటి వృత్తిలో ఆ రోజు భావిస్తున్నటువంటి ఒక బేత్సాయిదా, ఒక జాలారి వృత్తిలో ఉన్నటువంటి పేతురు తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చాడు దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో వారు ఎలా వెంబడించారో చదువుదాం. ఒక మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు వెంబడించే తీరు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుంచి చదువుతాను. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా, ఏ సముద్రం? గలిలయ సముద్ర తీరం నడుస్తున్నాడు యేసుప్రభు. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అని 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. ఏం వేస్తున్నారు? అప్పటికి వాళ్ళు సముద్రంలో వల వేస్తున్నారు. వారు జాలరులు. ఆయన యేసుప్రభు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను, చూసారా, అంటే యేసుప్రభుని వెంటనే వెంబడించారు. చూడండి, ఎవరైనా మనం వెళ్తామమ్మా వలలు విడిచిపెట్టి. ఇప్పుడు ఆ వలలు చేస్తే కానీ ఆదాయం రాదు, డబ్బులు వస్తే కానీ ఇంటి దగ్గర పిల్లలకి భోజనం పెట్టలేరు, భార్యను పోషించలేము. కానీ యేసుప్రభు నా వెంబడి రండి అని పిలిచిన వెంటనే వదిలేశాడు. కాబట్టి ఈరోజు అపోస్తలుడిగా దేవుడు ఉంచాడు. మనమైతే వెళ్ళలేం, వదిలిపెట్టాం. వల్ల వదిలేయమంటాడేంటి? ఆ బోటు కొనుక్కున్నాం, వల్ల ఎలా వదిలేస్తాం? నువ్వు రమ్మన్నామని చెప్పి వదిలేస్తే మా జీవితం ఏంటి? రేపు పొద్దున్న మా కుటుంబ పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి వచ్చేయాలి కదా. ఇన్ని ఆలోచనలు ఉంటాయి మనకి. కానీ వలలు ఏవైతే వేశారో ఆ వలలు విడిచిపెట్టి నాతో రండి అనగానే వెంటనే వెళ్ళిపోయాడు. కనుక ఆ నీచమైన వృత్తిలో, జాలారి వృత్తిలో ఒకవేళ అసహించుకున్నా ఈరోజు దేవుడు అపోస్తలుడిగా ఘనమైన బ్రతుకుగా మార్చాడు పేతురుది. ఘనమైన వాడు పేతురు. తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడిని యాకోబు, అతని సహోదరుని యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో వలలు బాగు చేసుకుంటున్నారట. వెంటనే వారు తమ దోణిను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మా, దేవుణ్ణి వెంబడించడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు జీవించడం, దేవుని మాటల ప్రకారం బ్రతకడం. అలా ఉండేవాడు ఎండిపోయినటువంటి బ్రతుకైనా, నీచమైనటువంటి బ్రతికైనా నిజంగా దేవుని మాటల ప్రకారం బ్రతికితే ఈరోజు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పై స్థానంలోనే దేవుడు ఉంచుతాడు. ఖచ్చితంగానమ్మా, ఉన్నతమైన స్థాయిలోనే ఉంచుతాడు.
క్యాస్ట్ కాదు, కులం కాదు, కులాన్ని బట్టో గోత్రాన్ని బట్టో ఈరోజు కాదు. దేవుని మాటలు వచ్చేవాడు ఎప్పుడు పై స్థాయిలోనే ఉంచుతాడు దేవుడు. ఒక గౌరవప్రదమైన స్థితిలోనే నిన్ను కూడా నన్ను కూడా ఉంచుతాడు దేవుడు. అందుకే నన్ను నీచమైన బ్రతుకను కన్నా ఈ నీచమైన బ్రతుకును దేవుడు ఘనమైన బ్రతుకుగా మార్చేవాడు ఆయనే. ఎప్పుడు ఆయన్ని కనుక వెంబడించగలిగితే. ఆయన్ని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. అసలు వెంబడించడం అన్న మాటకు అర్థం రాస్తారు అక్కడ. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అంటే వెంబడించేవాడు ఎప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? సేవించేవాడిగా ఉండాలి. ఎప్పుడు మన జీవితంలో వెంబడించడం, ఆరాధన విషయంలో కానీ ప్రార్థనల విషయంలో కానీ ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉండాలి. దేవుని సేవా పరిచర్లో మనం ముందుకెళ్తూ ఉండాలి. ఎప్పుడు దేవుని మాటలు వినే విషయంలో ఆయన మాటల కొరకు వెంబడిస్తూ ఉండాలి. ఆయన మాటల ప్రకారం బ్రతికే విషయంలో ఉండాలి. కాబట్టి సమరయ స్త్రీ గుర్తుందా అమ్మ? సమరయ స్త్రీ ఎంతమంది భర్తలు? 6. 7వవాడు యేసుప్రభు. 6 భర్తలు ఉన్నారు. 6 భర్తలు ఉంటే సమాజంలో గౌరవంగా చూస్తారా, నీచంగా చూస్తారో చెప్పండి మీరు. 6 భర్తలుండి ఒక భర్త తర్వాత మరొక భర్త అంటే సమరయ స్త్రీ జీవితం అంతా కూడా యేసుప్రభు వచ్చాడు. దాహం వేస్తుంది అమ్మా అన్నాడు. నీళ్లు తాగుతూ, ఈ నీళ్లు నాకు ఇస్తున్నావే, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే నీ జీవితంలో నీకు దప్పిక అన్నాడు. ఆవిడకి అర్థం అవ్వలే. ఏంటి అలాంటి నీళ్లు కూడా ఉన్నాయా అనుకుంది ఆవిడ. అవును అంటే ఆయన ఇచ్చే నీళ్లు గురించి ఏదో అనుకుంది ఆవిడ. కొండ బద్దలు కొట్టినట్టు, నీకెంతమంది అమ్మా, నీకు పెనిమిటి ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అంటే ఇప్పుడున్న యేసుప్రభు అన్నాడు, ఉన్నాడు కానీ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాడు కూడా నీ వాడు కాడు అంటాడు. అంటే ఎవడో ఉన్నాడు. 6 భర్తలు ఒక తర్వాత ఒకరు, కానీ చివరగా 7వ భర్త అయిన యేసుప్రభు భర్తగా మనందరికీ ఉంటే, యేసుప్రభుని ఎప్పుడైతే భర్తగా ముందుకుందో తన జీవితం మార్చుకుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అంతా కూడా సమరయ స్త్రీ గురించి మనకు కనబడుతుంది. 4వ అధ్యాయం. సమరయ పట్టణం అంతా కూడా ఎవరి వల్ల నమ్ముకున్నారు తెలుసమ్మా దేవుణ్ణి? సమరయ స్త్రీ వల్ల. అంటే నీచమైన బ్రతుకైన సమరయ స్త్రీ తన బ్రతుకును ఎలా మార్చాడు దేవుడు? ఘనంగా మార్చాడు. నీచమైన బ్రతుకును ఘనమైనదిగా మార్చువాడు దేవుడే. ఎప్పుడు? నీచంగా ఉన్నంతకాలం నీచంగానే చూశారు. ఎప్పుడైతే భర్తలను నేను చేశాను తప్పయ్యా, ఎంతవరకు తెలియక తప్పు చేశాను, ఒకడు కాకపోతే మరొకడు, కానీ నా నీచ బ్రతుకును అందరూ అసహించుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభుని సొంత భర్తగా అంగీకరించిందో, యేసుప్రభు ఎప్పుడైతే తన జీవితంలోకి ఆవిడ ఆహ్వానించిందో, దేవుడు ఆ నీచమైన బ్రతుకును మార్చేశాడు. ఈరోజు మనందరికీ భర్త యేసుప్రభువే. ఈరోజు నాకు భర్తగా ఉన్న యేసుప్రభుని బట్టి ఆయన ఏం చెప్తే అది నేను చేశాను అనుకోండి, ఒకప్పుడు నా నీచమైన బ్రతుకే, కానీ ఇప్పుడు దేవుడు ఘనంగా మారుస్తాడు ఆ భర్తను బట్టి. 6 భర్తలు బట్టి విలువ లేదు సమరయ స్త్రీకి, కానీ 7వ భర్త అయిన యేసుప్రభుని బట్టి ఆవిడ జీవితమే మారిపోయింది. ఆ అధ్యాయం అంతా చదివితే ఆ పట్టణం అంతా దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణమైంది ఆవిడ. 2 రోజులు మా దగ్గర ఉండొచ్చు కదంటే 2 రోజులు ఉంటాడంటే ఆ పట్టణంలో. అనేక మంది దేవుని వైపు తిప్పింది. అంతకన్నా గొప్ప ధన్యత ఏముందో చూడండి. నీచమైన ఆవిడ బ్రతుకును సైతం మార్చేశాడు, ఘనమైనదిగా మార్చాడు. నీచమైన పేతురు గారు చేసిన వృత్తి, జాలారు వృత్తి నీచమైనదైనా ఒక అపోస్తలుడిగా దేవుడు ఎంచాడు. ఒకటే, దేవుణ్ణి వెంబడించింది సమరయ స్త్రీ, దేవుణ్ణి వెంబడించాడు పేతురు గారు. ఈరోజు నేను కూడా అలా ఉండగలిగితే నా బ్రతుకు నీచమైనదైనా అందరి దృష్టిలో దేవుడిని నిన్ను ఎలా మారుస్తాడంటే ఘనంగా మారుస్తాడు. ఇప్పుడు వాస్తవానికి నీచమైన బ్రతుకు ఘనమైన బ్రతుకు మార్చేవాడు దేవుడే గనుక అసలు మనిషికి ఏం అర్థం అవ్వాలంటే అమ్మా చూడండి, ఏవి నీచమో ఏవి ఘనములో ముందు నాకు తెలియాలి. అవునా కాదా మీరు చెప్తారు. అసలు నీచమైనది ఏంటో ఘనమైనది ఏంటో మనకు తెలియాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మనిషి ఏవి నీచములో ఏవి ఘనములో మనిషికి అర్థం అవ్వాలి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం మీరు చూడగలిగితే, ఇర్మియా 15:19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. చూడండి, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల అన్నాడు. అంటే నీచమైనవి తెలుస్తాయో తెలియవా? తెలీదమ్మా. ఇప్పుడు త్రాగడం నీచమైనది అని నాకు తెలీదా? తెలుసు.
ఏవి నీచమైనవో, తర్వాత ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపట్టాలి అన్నాడు. ఒకవేళ ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో నాకు గుర్తుపట్టాలి అంటే నువ్వు తెలుసుకోవాలి. త్రాగుడు మంచిది కాదు, ఒక స్త్రీతో జారత్వం చేయడం మంచిది కాదు, వ్యభిచారం చేయడం మంచిది కాదు, సిగరెట్లు తాగడం మంచిది కాదు, ఒకరి మీద కొండాలు చెప్పడం మంచిది కాదు, మోసం చేయడం మంచిది కాదు, అన్యాయం చేయడం మంచిది కాదు. ఇప్పుడు నీచమైనవి ఘనమైనవి మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియా గారి ద్వారా, ఏవి నీచమైన కార్యాలో ఏవి ఘనమైన కార్యాలో నువ్వు తెలుసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. ఇప్పుడు ఇక్కడ రాయబడినవన్నీ నీచమైనవా గొప్పవా? ఇక్కడ రాయబడినవి నీచమైనవి. పోకిరి చేష్టలు మంచివమ్మ. ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటాడు రోడ్ల మీద దౌర్భాగ్యంగా కూర్చొని, లేదా అమ్మాయి పట్ల ఏదో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అదేమైనా ఘనమైన కార్యమా? నీచమైన కార్యం. అది అందరికీ తెలుసు. అంటే మనిషి మనసు పెట్టలే కానీ ఏది నీచమైనదో ఏది ఘనమైనదో మీకు తెలుసు, నాకు తెలుసు. అల్లరితో కూడిన పాటలు వేసుకుని అల్లరితో ఉండి సినిమా పాటలు డ్యాన్సులు వేస్తున్నాడు అంటే అది నీచమైన కార్యం, అది నీచమైనది. త్రాగుబోతుల విందులు చూసారా? ఇవన్నీ కూడా మానవుడు మనిషిగా మనం ఆలోచించి క్రైస్తవుడిగా అసలు నా జీవితం నీచమైన బ్రతుకును ఘనమైనదిగా మార్చాలంటే ముందుగా ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది నీచమైనది ఏది ఘనమైనది. ప్రార్థనకు వెళ్ళడం, సన్నిధికి వెళ్ళడం, వాక్యం చదవడం, ఒకరికి సహాయం చేయడం, ఒకరికి మేలు చేయడం, ఒకరికి మంచి చేయడం, అది ఘనమైనదే. కాబట్టి చేసే పని ఏదైనా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. నువ్వు చేస్తుంది నీచమైన పనా ఘనమైన పనా? అది నీచమైన కార్యమైతే చెయ్యొద్దు, ఘనమైన కార్యమైతే చెయ్యు. అప్పుడు ఒకవేళ నీ జీవితం ఎండిపోయినా, నీ జీవితంలో నీచమైన స్థితి నీకున్నా దేవుడు నిన్ను ఘనంగా మారుస్తాడు. ఎందుకు అంటే ఏది నీచమైనదో ఏది ఘనమైనదో ముందు నేను తెలుసుకోవాలి. కొంతమంది అది నీచమైనదైనా కూడా సిగరెట్ ప్యాకెట్ మీద ఏముంటుందో తెలుసమ్మా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాడు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సిగరెట్ త్రాగడం ప్రాణానికి హానికరం, లేదా నీ ఆరోగ్యానికి హానికరం తెలుసు. ప్యాకెట్ మీద ఉంటుంది కానీ తాగుతారు. మందు మీద కూడా ఉంటుంది, వీటి మీద అవి రాసి ఉంటుంది. అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తెలిసినా కూడా అది నీచమైనదన్నా నీచమైనది ఎంచుకుంటాడు. మరి నీచమైనది ఎంచుకుంటే అరే నీచుడిగా మిగిలిపోడా అంటాడు దేవుడు. నీచుడిగా మిగిలిపో. నువ్వు చేసిన నీచమైన కార్యం నిన్ను నీచుడిగా మార్చేస్తుంది. కానీ ఒకవేళ ఎవరైనా నిన్ను నీచంగా చూసినా నువ్వు చేసిన కార్యం ఘనంగా ఉంటే, ఆ ఘనమైనది నువ్వు ఎంచుకుంటే దేవుడు నిన్ను ఘనమైన వాడిగా మార్చేస్తాడు. ఎండిపోయిన నీ స్థితిని చిగురింపజేస్తాడు మనం చేసే పని బట్టి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఏది నీచమైనదో ఏది ఘనమైనదో అందరికీ తెలుసు. కానీ మనం చేసే పని నీచంగా కనబడకూడదు దేవుడికి. నీ నీచమైనది చూడకూడదు, నీచమైనవి చేయకూడదు. నెంబర్ 2, చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే కలిమి కలిగిన కొలది అధికంగా ఏం చేస్తారని రాస్తుంది ఇక్కడ? పాపం చేస్తారు. కలిమి అంటే కలిమి సంపద. అంటే డబ్బు పెరుగుతున్న కొలది మనుషులు ఏం చేస్తారంటే పాపం చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ శాతం. కాబట్టి కలిగిన కొలది అధికంగా పాపం చేస్తారట. అధికంగా పాపం చేసిన వాడు దేవుడు కూడా లెక్క పెట్టడట. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం, హోషేయ 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. 7వ వచనం, హోషేయ 4:7. తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. అమ్మ చూసారా, ఘనతను ఎలా మార్చగలడు దేవుడు? అదే రాశాను ఇక్కడ. ఘనమైన చెట్టును ఎలా మార్చగలడు అంటే ఘనంగా ఉండే వ్యక్తి జీవితం ఎందుకు నీచంగా మార్చేశాడు దేవుడు? కలిగిన కొలది అధికంగా ఏం చేశాడు? దేవుడిని ఆశ్రయించాడా? డబ్బు వస్తున్న కొలది పాపం చేస్తున్నాడు. అది దాని అర్థం. డబ్బు పెరుగుతుందా? పెరుగుతుంది. డబ్బు పెరుగుతున్న కొలది అధికంగా పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే అరే నువ్వు ఘనమైన వాడివే. ఆ ఘనమైన స్థితిని దేవుడు ఎలా మార్చాడు ఆ వ్యక్తి జీవితాన్ని?
నీచంగా మార్చేశాడు. అందరూ నిన్ను అసహించుకుంటారు, అందరూ నీ ముఖం మీద ఉమ్మేస్తారు. ఉమ్. ఒకప్పుడు ఎలా ఉండే స్థితి ఎలా మారిపోయింది. సొలొమోను గారి జీవితం ఎంత అద్భుతం మనందరికీ తెలుసు. ఎంత జ్ఞాని, ఎంత ఉన్నతమైన సంపన్నవంతుడైన రాజు. అలాంటి సొలొమోను జీవితం ఏమైపోయింది చూడండి. ఆఖరికి అసహించుకునే స్థాయికి దిగిపోయింది. అనేక మంది భార్యలను చేసుకుని కామాతురత గలవాడే, కామం పట్ల కోరికలు ఎవరికున్నాయి? సొలొమోను గురించి రాయబడిన మాట మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, మొదటి రాజులు 11:4లో సొలొమోనట కామాతురత గలవాడే, అంటే ఎవరిని చూసినా చూడాలనిపిస్తుందట. ఈరోజు మగవాళ్ళైనా ఆడవాళ్ళ విషయంలో కానీ, మగవాళ్ళు ఎవరిని చూసినా చూస్తుంటావా? అంటే ఆ మనిషికి ఏముందంటే కామం, కళ్ళు కామంతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తి జీవితం నాశనం చేసుకున్నాడు. ఘనంగా ఉండే వ్యక్తి నీచంగా మారిపోయాడు, నీచమైన స్థితికి వెళ్ళిపోయాడు జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే, డబ్బు పెరుగుతున్న కొలది ఎప్పుడు కూడా డబ్బు పెరుగుతుందా, అయితే నువ్వు జాగ్రత్త, పాపం చేయకుండా ఉండాలి. డబ్బు వస్తుందని చాలామంది పాపం చేస్తారట. అక్కడ రాయమని మాట చూడండి మరొకసారి, 4:7. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను దేవుడు ఎలా మార్చాడు? ఘనతను నీచ స్థితికి మార్చుదును. 10వ వచనం. ఎప్పుడైతే డబ్బు వచ్చేసిందో 10వ వచనం, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. దేవుణ్ణి లక్ష్య పెట్టలేదట. దేవుడు ఉన్నాడా అన్న స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే డబ్బు కనబడుతుంది. డబ్బు వచ్చినప్పుడు దేవుడు కనబడ్డు. అందుకే కదా చాలాసార్లు యేసుప్రభు చెప్పిన మాట ఏంటమ్మా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. యేసుప్రభు అన్నాడు, ఒంటె ఎక్కడ, సూది కన్నం ఎంత, సూది బెజ్జం ఎంత చిన్నది, కానీ సూది బెజ్జంలో ఒంటైనా దూరిపోద్దేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు. ఎందుకంటే డబ్బు వస్తున్న కొలది దేవుడిని లెక్క చేయడు. దేవుడు ఉన్నాడా? దేవుడు కనబడ్డు. ఎప్పుడు అలాంటి పరిస్థితి రాకూడదు. ఒకవేళ ఎక్కడైనా మనలో డబ్బు పెరుగుతున్న కొలది దేవుడిని ఎప్పుడు గుర్తుండాలి, దేవుడిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ డబ్బే పెరుగుతుంది దేవుడిని మర్చిపోయావంటే ఆ డబ్బు నీకు అపవాదిస్తున్నాడు. డబ్బు పెరుగుతున్న కొలది దేవుడు గుర్తున్నాడా, ఆ డబ్బు నీకు దేవుడు ఇస్తున్నాడు. ఇద్దరే ఇస్తారు డబ్బు. దేవుడు డబ్బు ఇవ్వగలడు, అపవాది కూడా డబ్బు ఇవ్వగలడు. చాలామంది చూడండి, దేవుని సన్నిధి మానేసి డ్యూటీలు చేస్తూ ఉంటే, ఎప్పుడు ఆరాధనలు మానేసి ప్రార్థనలు మానేసి డ్యూటీ అంటే ఆ డ్యూటీ నీకు ఇచ్చింది ఎవరంటే అపవాది ఇచ్చాడు బాబు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రావడం మానేసి డబ్బు గురించి ఆలోచించమని ఎప్పుడు చెప్పడు. అది గుర్తుపెట్టుకోలేము మన జీవితాల్లో. దేవుని సన్నిధిని ఎప్పుడు ఆశ్రయించు. డబ్బు పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న కొలది అంటే నా డబ్బు దేవుడికి దగ్గర చేయాలి. నాకు వచ్చే డబ్బు దేవునికి దూరం చేయకూడదు. అది ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. నాకు డబ్బు వస్తుంది, ఈ డబ్బు నన్ను దేవునికి దగ్గర చేస్తుందా, దూరం చేస్తుందా? ఒకవేళ దేవునికి దూరం చేస్తే ఈ డబ్బు విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కలిమి కలిగిన కొలది అధికంగా పాపం చేసిరి అన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకా 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. డబ్బు వచ్చినంత మాత్రాన నిత్యజీవం అయితే రాదు. అంటే కలిమి విస్తరించుట దేనికి మూలం కాదు? నిత్యత్వానికి మూలం కాదు. డబ్బు ఉన్నంత మాత్రాన నిత్యత్వం ఇవ్వడు. డబ్బు పెరిగితే పెరగచ్చు, కానీ దేవుడు ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలమైతే కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, అది నీకు జీవం ఇస్తుంది. చివరిగా ఘనతనిచ్చిన దేవుని పట్ల ఎలా ఉండాలి? ఒకవేళ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా మంచి ఘనతనిచ్చాడు అనుకోండి. దేవుడు నా బ్రతుకును ఘనమైనదిగా మార్చాడు. అయితే ఘనతనిచ్చిన వాడు దేవుడే గనుక ఆ ఘనతనిచ్చిన దేవుని పట్ల ఎలా ఉండాలి అంటే, 2 వ్యక్తులు రాశాను. ఒకలేమో పాత నిబంధన, ఒక ఆయనేమో కొత్త నిబంధన. పాత నిబంధనలో వ్యక్తి ఎవరు? దావీదు. ఈయనకి ఘనతనిస్తే ఆయన ఎలాంటి కృతజ్ఞతతో ఉన్నాడో చదువుదాం. ఈయనకి ఘనతనిస్తే ఈయన ఎలా ఉన్నాడో చదివి మనం ముగించుకుందాం. 2 రిఫరెన్సెస్. మొట్టమొదటిగా దావీదు గారు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం. నిజంగా దేవుడు దావీదుకి ఘనతనిచ్చాడా, ఇవ్వలేదా? దావీదు కూడా గొర్రెల కాపరంటే నీచమైన వృత్తేనా? నీచమే, పెద్ద గొప్ప వృత్తేం కాదు. జనరల్గా గొర్రెలు కాసుకునేవాడు అంటారు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు రాజుగా కూర్చోబెట్టాడు. అంటే గొర్రెల దొడ్డులోంచి రాజ్యం అంతఃపురంలోకి వెళ్ళాడు ఆయన.
ఎలాంటి భావనతో ఉన్నాడో తెలుసమ్మా, చదువుతుంటే గుండెలు పిండేసినట్టు ఉంటాయి దావీదు మాటలు. చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. ఎంత కృతజ్ఞతతో ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా ఇలాగే ఉండాలనిపిస్తుందమ్మా. అలాగే ఉండాలి కూడా మన జీవితాలు. ఎప్పుడు ఇలాంటి భావనతోనే, ఎంత డబ్బున్నా ఏ స్థితిలో ఉన్నా ఇలా ఉందాం. చూడండి, మొదటి దినవృత్తాంతం 29 10వ వచనం నుంచి చదువుతాను. 29 మొదటి దినవృత్తాంతాలు 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకిట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీ స్తోత్రార్హుడు. 11 యెహోవా, భూమి ఆకాశములు ఎందుండు సమస్తము నీ వశము. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చేవాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము. చూసారమ్మా, ఇక్కడ నాది అనలేదు, నీ వలన, నీ వలన, నీ వలన. అసలు నీ వలనే నేను ఇలా ఉన్నాను. ఈరోజు మనం కూడా అదే మాట అనాలి. ఎప్పుడు నా బ్రతుకుని దేవుడు ఇలా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి బ్రతుకుల్లో దేవుడు ఏ స్థాయిలో ఉంచాడు ఊహించండి. నా బ్రతుకుని పలానా స్థాయిలో ఉంచాడు. అయితే ఆ స్థాయిని బట్టి దేవుడి పట్ల ఎప్పుడు ఎలా ఉండాలి? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నీ వలన. ఈరోజు నాకు ఈ స్థాయిలో ఉంచావు అంటే కారణం నీ వలన. నాకు ఈ బలాన్ని ఇస్తున్నావు నీ వలన. నాకు ఈ శక్తిని ఇస్తున్నావు నీ వలన. నాకింత ఆధిక్యతలు ఇచ్చావు నీ వలన. కాబట్టి నిన్ను బట్టి మాత్రమే నీకే కృతజ్ఞత అని చెప్తున్నాడు దావీదు. ఎంత గొప్పగా. అంటే ఎప్పుడు కూడా మన స్థాయి మారుతుందమ్మా. కొన్ని రోజులకు మారచ్చు, నీ స్థితి మారచ్చు, నువ్వు పెరగచ్చు. ఎప్పుడు స్థితి మారినా దేవుని పట్ల ఉద్దేశం మాత్రం మారకూడదు. ఆ దేవుని పట్ల ఎలాంటి ఉద్దేశం ఉండాలి అంటే, ఎప్పుడు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి సమస్తము నీదేనయ్యా, నీ వల్లనే నాకు బలం వచ్చింది, నువ్వు దానం ఇస్తేనే నేను రాజుగా అయ్యాను, నువ్వు ఈ స్థాయిలో ఉంచబట్టి నేను ఇలా ఉండగలిగాను అని దేవుడి మీదే సమస్తము. క్రెడిట్ అంతా ఎవరికి? దేవుడే. అందుకే చాలాసార్లు చెప్పాను, నా కష్టార్జితం, నాకు వచ్చిన జీతం నా కష్టం రా అని చెప్పకూడదు. ఆడికి దేవుడిచ్చాడు నాన్న, ఎప్పుడు ఇదే చెప్తాను. దేవుడిచ్చాడు, నాకున్న చిన్న జ్ఞానాన్ని బట్టి దేవుడు ఈ నెల రోజులు కష్టపడితే ఈ డబ్బులు ఇచ్చాడు. ఏది కొన్నా దేవుడు కొన్నాడు నాన్న. సైకిల్ దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఇవ్వకపోతే నేను స్కూల్కి వెళ్ళలేను, పని చేయలేను. ఎంత అన్ని రోజులు కష్టపడితే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఇగో ఈ ముద్ద నోట్లోకి వెళ్తుందంటే దేవుడు ఇచ్చాడు నాన్న. లేదంటే మనకి ఇంట్లో బియ్యం ఉండవు, దేవుడిచ్చాడు. కంప్లీట్గా ఎదిగేసరికి కొన్ని రోజులకి దేవుడే అన్నీ ఇస్తున్నాడన్న భావన వాడి మైండ్లో ప్రింట్ అవుతుంది. దేవుడిస్తేనే మనం పొందుకోవాలా? అవును. అప్పుడు పిల్లల్లో కూడా ఆ కృతజ్ఞతాభావం అనేది కలుగుతుంది. వాడు ఎంత ఎదిగినా దేవుడిస్తేనే ఏదైనా చేయగలవు అని దేవుడి మీద ఆధారపడతాడు. నా మీద ఆధారపడకూడదు. దేవుడి మీద ఆధారపడేటట్లుగా వాడిని పెంచగలగాలి, చేయగలగాలి తల్లిదండ్రులుగా మనందరం. నెంబర్ 2, అపోస్తులుడైన పౌలు. చివరి వచనం. ఈయన తన కృతజ్ఞత ఘనతనిచ్చిన దేవుడు. పౌలు గారికి ఘనతనిచ్చాడమ్మా దేవుడు. ఎంత గొప్ప ఘనత పౌలు గారికి ఇచ్చిన ఘనత. కొత్త నిబంధనలో ఆయన ఆయనే సుమారు 14 పుస్తకాలు రాశాడు. మొత్తం కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని అడుగుంటున్నారండి? 27. కొత్త నిబంధనలు 27లో సుమారుగా 14 రాసిన వాళ్ళు ఎవరు? అపోస్తులుడైన ఆయన చేత రాయించుకున్నాడు. 14 రాశాడు. పేతురు గారు కూడా 2, యోహాను గారు ఏమో 5. చూడండి, అపోస్తులు పేతురు 2, యోహాను 5. కొంతమంది కూడా పేర్లు కూడా లేవు, వాళ్ళ పుస్తకాలు లేవు. కానీ అపోస్తులైన పౌలు 14 పుస్తకాలు రాశాడు సుమారుగా. 27లో 14 అంటే సగం పైగా రాసిన వాడు ఆయనే. అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన ఎంత ఘనంగా ఇచ్చాడు. అలాంటి పౌలు ఏమంటాడో చూడండి. చివరి మాట ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం ప్రారంభంలో ఒక మాట అంటాడు చూడండి. ఆయన అపోస్తులుడు అనబట్టుకు యోగ్యుడను. చూడండి ఎలా అంటున్నాడమ్మా. అపోస్తులుడు అనిపించుకోవడానికి అసలు నాకు యోగ్యత లేదంటున్నాడు పౌలు. తర్వాత అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈరోజు నేను ఎలా ఉన్నానో అంత కారణం ఎవరని చెప్పి సింపుల్ ఒక మాటలో తేల్చేశాడు. దావీదు చాలా చెప్పాడు. ఆయన
సమస్తము నీది, నీ వల్ల బలం, నీ వల్ల దానం అన్నాడు. ఈయన ఒకే ఒక మాట కొత్త నిబంధనలో, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వేనయ్యా. ఒక మాట, ఈరోజు నా స్థాయి నీ కృప, నేనేమై ఉన్నానో అది నీ కృప వల్ల అయ్యున్నాను అన్నాడు. అంతే. కాబట్టి మన జీవితంలో ఘనతనిచ్చిన దేవుని పట్ల ఎలా కృతజ్ఞతగా ఉండాలో ఇద్దరు భక్తులు నేర్పిస్తున్నారు. కాబట్టి నీచమైన ఎండిపోయిన బ్రతుకును దేవుడు ఘనంగా మార్చేవాడు ఆయనే గనుక, చెట్టుతో పోల్చబడిన మానవ జీవితాల విషయంలో నిజంగా నీ జీవితంలో ఎండిపోయిందని నీకు అనిపిస్తే, ఆ ఎండిపోయిన జీవితంలో ఆశలు లేని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో దేవుడు ఎండిపోయిన స్థితి చిగురించాలంటే దయచేసి యెహోవా మాట ఆలకించండి. ఎండిన ఎముకలు, ఆ లోయలో ఎండిన ఎముకలకు జీవం పోశాడు. ఎండిపోయిన నా బ్రతుకుని ఎందుకు మార్చడు? ఎండిపోయిన నా కూతురు బ్రతుకుని ఎందుకు మార్చడు? ఎండిపోయిన నాకు కుమారుడు పరిస్థితి, నా పిల్లల జీవితాలు, నా ఆర్థిక పరిస్థితి, నా ఆరోగ్యం ఎండిపోయిందా? అయితే ఎండిపోయిన ఆ ఎముకలకు జీవాన్ని పోసిన ఆ దేవుడే ఈరోజు మన దేవుడు గనుక ఎండిపోయిన నీ జీవితాన్ని కూడా చిగురింపజేస్తాడు. నువ్వు నిజంగా యెహోవా మాట ఆలకించి బ్రతికితే. దేవుని సన్నిధిని ఎప్పుడు నువ్వు కోరుకుంటే, దావీదేమన్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎప్పుడు దేవుని మందిరంలో ఉన్నవాడు పచ్చగానే ఉంటాడు. నీ జీవితం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం వింటున్నవాడు ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. కుటుంబం కూడా పచ్చగానే ఉంటుంది. కలహాలకి, కోపతాపాలకి అవకాశం ఉండదు. వాక్యానికి దూరమైన భార్యాభర్తలు గొడవలు వస్తాయేమో కానీ వాక్యానికి దగ్గరగా ఉన్న భార్యాభర్తలు గొడవలు రావు. రావడానికి అవకాశం లేకుండా వాక్యమే మాట్లాడుతుంటుంది వాళ్ళిద్దరి మధ్య. కాబట్టి అహరోను కర్ర చిగిర్చినట్టుగా రాత్రికి రాత్రి నీ బ్రతుకును కూడా దేవుని సన్నిధిలో గడుపు. కయ్యన్లాగా ఉండకూడదు. కయ్యన్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నాడు. అందుకే దేశదిమ్మరిగా మారిపోయాడు. దేవుణ్ణి ఎప్పుడు వెంబడించు. పేతురు, సమరయ స్త్రీ లాంటి నీచమైనటువంటి వృత్తిలో ఉన్న ఆయనైనా, అసహించుకునే స్థాయిలో ఉన్నాయన ఒక అపోస్తులుడిగా ఒక గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. ఒక అద్భుతమైనటువంటి నీచమైన బ్రతుకును ఘనమైనదిగా మార్చాడు. సమరయ స్త్రీ బ్రతుకు అందరూ ఉమ్మేసే బ్రతుకే. నిజంగా చెప్పాలంటే ఉమ్మేసే బ్రతుకే. కానీ ఎవరైతే నీచంగా ఎంచారో ఆ స్థాయిలోనే ఆవిడని ఘనంగా సమరయ పట్టణమంతా ఆవిడ ద్వారా నమ్ముకునేటట్టుగా ఒక ఘనమైన స్థితిలో సమరయ స్త్రీని నిలబెట్టాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా కష్టాలు, బాధలు, శ్రమలు, కొన్నిసార్లు ఎండిపోయిన జీవితమే, అన్నీ కోల్పోయిన జీవితం ఏమంటారంటే ఎండిపోయిన జీవితమే. కానీ ఎండిపోయిన ఆ చెట్టును, ఆ మోడుబారిన జీవితాన్ని కూడా చిగురింపజేసే శక్తి కలిగిన వాడు మన దేవుడు. దావీదుకి ఏ రకమైన కృతజ్ఞత ఉందో, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో అలాంటి కృతజ్ఞతతోనే ఎప్పుడు మన జీవితంలో నువ్వే స్థాయిలో ఉన్నా, ఎంత స్థాయికి పెరిగినా అదే భావన దావీదుకు ఉన్న కృతజ్ఞత, అదే భావన అపోస్తలుడైన పౌలు చెప్పిన కృతజ్ఞత. నేనేమై ఉన్నానో నీ కృప, నా జీవితంలో జరిగిన సమస్తము కూడా నీ వలన మాత్రమే కలిగిందన్నారు. అలాంటి భావనతోనే మనందరం ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.